నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. మీరు లైక్ చేయటం ద్వారా ఈ సమాచారం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నా విజ్ఞప్తిని పరిశీలించమని విజ్ఞప్తి చేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితకాలంలో తన సమయాన్ని మొత్తం వెచ్చించి జాతి ప్రయోజనాల కోసం సమాజాన్ని విశ్లేషించడానికి అణువు తపన పడ్డారు. ఆయన తన సొంత ప్రయోజనాల కోసం ఎప్పుడు పనిచేయాలి. సమాజ భవిష్యత్తు కోసం, భవిష్యత్తులో తన ప్రజలు ఎలాంటి బాధలు పడకుండా ఉండటానికి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా తీవ్రమైన విశ్లేషణ, బ్రెయిన్ స్టోమ్ సెషన్ అంటారు, మేధో మదనం చేసి ఒక నిర్ణయం తీసుకుంటారు. అంతేగాని ఏదో ఆశించి అప్పటికప్పుడు ఆవేశంతో నిర్ణయం తీసుకుంటాం బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో జరగదు. బాబాసాహెబ్ తుది నిర్ణయం మత మార్పిడి కాదు, సామాజిక విప్లవం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఆయన మత మార్పిడిని ఎప్పుడు కేవలం ఆధ్యాత్మిక చర్యగా చూడలేదు. అది ఒక సామాజిక, రాజకీయ, సాంస్కృతిక మరియు మానవ విముక్తికి ప్రక్రియగా ఆయన భావించారు. అందుకే 1935లో హిందూ మతాన్ని విడిచిపెడతానని ప్రకటించిన తర్వాత వెంటనే ఏ మతాన్ని స్వీకరించలేదు. దాదాపు 2 దశాబ్దాల పాటు వివిధ మతాలను అధ్యయనం చేసి వాటి సామాజిక ప్రభావాలను విశ్లేషించి దళితుల భవిష్యత్తుకు ఏది అనుకూలమో నిర్ణయించారు. 1936లో డాక్టర్ బిఎస్ ముంజేతో జరిగిన లేఖా వ్యవహారంలో డాక్టర్ అంబేద్కర్ దళితుల మత మార్పిడి ప్రశ్నను జాతీయ, సామాజిక కోణంలో పరిశీలించారు. ఆ కాలంలో బ్రిటిష్ పాలన కొనసాగుతుంది. దేశంలో హిందూ ముస్లిం రాజకీయ విభజనలు తీవ్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దళితులు ఇస్లాం లేదా క్రైస్తవ మతాలను స్వీకరిస్తే దాని రాజకీయాల ప్రభావం ఏమిటి అనే విషయాన్ని కూడా ఆయన లోతైన పరిశీలన చేశారు. ఈ కారణంగానే డీనేషనలైజేషన్ అనే పదాన్ని ఉపయోగించారు. అయితే అది ఆ కాలపు రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వచ్చిన వ్యాఖ్య. దానిని మత విద్వేష ప్రకటనగా అర్థం చేసుకోవడం సరైంది కాదు. డాక్టర్ అంబేద్కర్ అసలు ప్రశ్న వేరేది. దళితులు ఏ మతంలోకి మారితే మానవ గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభాతృత్వం పొందగలరు? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఆయన రచించిన అత్యంత చారిత్రాత్మక గ్రంథం ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన. ఈ గ్రంథంలో ఆయన కుల వ్యవస్థను కేవలం ఒక సామాజిక దురాచారంగా కాకుండా హిందూ మత శాస్త్రాలను పోషించిన వ్యవస్థగా విశ్లేషించారు. కుల వ్యవస్థను నిర్మూలించాలంటే కేవలం సంస్కరణలు సరిపోవని, దానికి ఆధారమైన ధార్మిక సిద్ధాంతాలను కూడా ప్రశ్నించాల్సి ఉంటుందని ఆయన బలంగా వాదించారు. కుల వ్యవస్థను నిలబెట్టే శాస్త్రాలపై తిరుగుబాటు చేయకుండా కుల నిర్మూలన సాధ్యం కాదనే ఆయన భావన సామాజిక విప్లవానికి పునాది అయ్యింది. డాక్టర్ అంబేద్కర్ బౌద్ధాన్ని ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నకు సమాధానం ఆయన చివరి మహత్తర రచన బుద్ధుడు మరియు అతని ధమ్మము, బుద్ధ అండ్ హిస్ ధమ్మలో కనిపిస్తుంది. ఈ గ్రంథంలో ఆయన బుద్ధుని బోధనలను
ఒక మానవతా తత్వంగా పునర్నిర్మించారు. బుద్ధుడు దేవుని ఆధారంగా కాకుండా మానవుని ఆధారంగా ధమ్మాన్ని నిర్మించాడని, జన్మ ఆధారిత అసమానతలను తిరస్కరించాడని, హేతువాదాన్ని, కరుణను సమాజానికి కేంద్ర బిందువుగా ప్రతిపాదించాడని బాబాసాహెబ్ వివరించారు. ఆయన దృష్టిలో బౌద్ధం 3 మూల విలువలపై నిలిచింది. ప్రజ్ఞ జ్ఞానం ఇస్తుంది, కరుణ దయతో, సమత సమానత్వం, ఈ 3 భారత రాజ్యాంగంలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ప్రజాస్వామ్య విలువలతో కూడిన అనుసంధానమని చెప్పారు. 1956 అక్టోబర్ 14న నాగ్పూర్ దీక్షాభూమిలో జరిగిన బౌద్ధ దీక్ష ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద శాంతియుత సామాజిక విప్లవాలలో ఒకటి. లక్షలాది మంది అణగారిన ప్రజలతో కలిసిన బాబాసాహెబ్ బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించారు. అది కేవలం మత మార్పిడి కార్యక్రమం కాదు, కుల వ్యవస్థపై ఒక చారిత్రాత్మకమైన తిరుగుబాటు. దీక్షా సమయంలో ఆయన తన అనుచరులకు 22 ప్రతిజ్ఞలు చేయించారు. ఆ ప్రతిజ్ఞలు కేవలం మతాచారాల జాబితా కావు, అవి ఒక సామాజిక విప్లవ ప్రకటన. ఆ ప్రతిజ్ఞల ద్వారా ఆయన బ్రాహ్మణీయ కుల వ్యవస్థను తిరస్కరించారు, జన్మ ఆధారిత అసమానతను నిరాకరించారు, మానవ సమానత్వాన్ని అంగీకరించారు, హేతువాదాన్ని స్వీకరించారు, బౌద్ధ ధమ్మాన్ని సామాజిక న్యాయ మార్గంగా ప్రకటించారు. ఈ 22 ప్రతిజ్ఞలు నేటికి అంబేద్కర్ బౌద్ధ ఉద్యమానికి మార్గదర్శక సూత్రాలుగా నిలిచాయి. ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన అంశాన్ని గుర్తించాలి. అంబేద్కర్ బౌద్ధాన్ని ఎంచుకోవడానికి కేవలం ఆధ్యాత్మిక కారణాలు మాత్రమే లేవు. సామాజిక విముక్తి, మానవ గౌరవం, రాజ్యాంగ హక్కులు మరియు భారతీయ సాంస్కృతిక వారసత్వం, ఈ 4 అంశాలను సమన్వయం చేయగలిగే మార్గం బౌద్ధమేనని ఆయన బలంగా నమ్మారు. నేటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రశ్న మరింత ప్రాముఖ్యంగా మారింది. ఎస్సీ క్రైస్తవులు, ఎస్సీ ముస్లింల హోదా, రిజర్వేషన్ల అర్హత, చట్టపరమైన వివాదాలు, షోకాజ్ నోటీసులు వంటి అంశాలు తరచుగా చర్చకు వస్తున్నాయి. ఈ వివాదాలు చూపిస్తున్న ఒక వాస్తవం ఏమిటంటే మత మార్పిడి ప్రశ్న ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కాలేదు. భారతీయ బౌద్ధ మహాసభ అభిప్రాయం ప్రకారం అంబేద్కర్ చూపిన బౌద్ధ మార్గం ఈ సమస్యలకు ఒక సమగ్ర ప్రత్యామ్నాయం. ఎందుకంటే బౌద్ధాన్ని స్వీకరించడం ద్వారా దళితులు తమ రాజ్యాంగ హక్కులను కోల్పోకుండా కుల వ్యవస్థను తిరస్కరిస్తూ మానవ గౌరవంతో జీవించే అవకాశం పొందుతున్నారు. అందువల్ల డాక్టర్ అంబేద్కర్ సందేశాన్ని కేవలం హిందూ మతాన్ని విడిచిపెట్టండి అనే ఒకే వాక్యానికి పరిమితం చేయడం ఆయన ఆలోచనలకు అన్యాయం చేయడమే అవుతుంది. ఆయన అసలు సందేశం చాలా విలువైంది, తెలుసుకోండి. స్వాభిమానంతో జీవించండి, సమానత్వాన్ని స్వీకరించండి, జ్ఞానాన్ని ఆయుధంగా చేసుకోండి, బుద్ధుని ధమ్మాన్ని మానవ విముక్తి మార్గంగా అర్థం చేసుకోండి. ఇది 1935 ఏవళ ప్రకటన నుండి 1956 నాగ్పూర్ దీక్షాభూమి వరకు డాక్టర్ అంబేద్కర్ ప్రయాణం చెప్పే చారిత్రాత్మక సందేశం. అందుకే భారతీయ బౌద్ధ మహాసభ నేడు కూడా అదే పిలిపిస్తుంది. చదవండి, సంఘటితం అవ్వండి, పోరాడండి అనే బాబాసాహెబ్ సందేశాన్ని బహుజన హితాయ బహుజన సుఖాయ అనే బౌద్ధ సందేశాలతో ముందుకు తీసుకువెళ్ళడమే నిజమైన సామాజిక విప్లవం. నేను ఈ అంశాన్ని యూట్యూబ్లో చాలా పర్యాయాలు అనేక వ్యాసాలు రాసినప్పటికీ స్పందన చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే వారిని ఇంకా తీవ్రంగా ప్రభావితం చేసే శక్తులు బాబాసాహెబ్ మార్గాన్ని అనుసరించడంలే. అసలు ఒక మార్గం ఉంది, బాబాసాహెబ్ స్వయంగా చెప్పిన మార్గం ఉంది, ఇది బౌద్ధుల విముక్తికి సరైన మార్గం అని
ఇప్పుడు ఎవరైతే దళిత క్రైస్తవుల ప్రతినిధులు అని చెప్పుకుంటున్నారో వారికి బాబాసాహెబ్ మాటలు ఎక్కడ బాబాసాహెబ్ని అర్థం చేసుకోవాలి, బౌద్ధాన్ని అంగీకరించట్ల. ఇది 50-60 సంవత్సరాల నుండి మన దేశంలో, మన రాష్ట్రంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బాబాసాహెబ్ ధమ్మ మార్గాన్ని ఒక విప్లవ మార్గంగా, ఒక సాంస్కృతిక పునర్జీవనంగా చూడకపోవటం భావ దారిద్ర్యం, అవగాహన లేకపోవటాన్ని నేను చాలా తప్పుపడుతున్నాను. నా తీవ్రమైన సంతాపాన్ని వారి పట్ల తెలియచేస్తున్నాను. కనుక ఆలోచించండి, సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా తెలుసుకోండి. తద్వారా విముక్తి మార్గంలో నడుస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్. ఈ బహుజన యుద్ధ పేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.